హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. NBK నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ రైజింగ్లో ఉన్న బాలయ్య ఏడాది గ్యాప్ తర్వాత డాకు మహారాజ్ మూవీతో మన ముందుకి రాబోతున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా హై బడ్జెట్లో డిఫరెంట్ కంటెంట్తో రాబోతున్న ఈ సినిమా పైన అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. దానికి తోడు బాలయ్యకి బాగా చొచ్చిన సంక్రాంతి సీజన్లో డాకు మహారాజ్ని దింపబోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తూ ఫుల్ స్వింగ్లో ఉన్న బాలయ్య 70+ ఏజ్లో కూడా డ్యాన్సులు, హీరోయిన్లు అనే మాయలో ఉన్న చిరంజీవికే ఒక హిట్ ఇచ్చిన మాస్ కమర్షియల్ డైరెక్టర్ బాబీ. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే ఈ కాంబినేషన్ పైన మంచి అటెన్షన్, ఇంట్రెస్ట్ ఏర్పడింది ఆడియన్స్కి. సంక్రాంతి సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాలయ్య మరోసారి తన మాస్ స్టామినాని బాక్సాఫీస్కి రుచి చూపించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించింది. మాస్కా బాబ్ బాక్సాఫీస్ బొనాంజీ అయిన బాలయ్యకి తన మాస్ ఇమేజ్ని క్యారీ చేయగల క్యారెక్టర్, తన మాస్ స్టామినాకి తగ్గ స్టోరీ పడితే బాక్సాఫీస్ వద్ద జరిగేది విధ్వంసమే. ఈ టీజర్లో అలాంటి కంటెంటే పడినట్లు కనిపిస్తోంది. బాలయ్య మార్క్ హీరోయిజం, మాస్ ఎలివేషన్స్, పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్తో టీజర్ హీట్ ఎక్కిపోయింది. మాస్ ఆడియన్స్కి కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ అంశాలన్నీ పుష్కలంగా కనిపించాయి. అఖండతో మొదలై భగవంత్ కేసరి మూవీతో హ్యాట్రిక్ కంప్లీట్ చేసిన బాలయ్య డాకు మహారాజ్ మూవీతో డబుల్ హ్యాట్రిక్కి తొలి అడుగు వేస్తాడని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అఖండ మూవీ నుండి తన స్టోరీ సెలెక్షన్ పందాన్ని మార్చుకున్న బాలయ్య డాకు మహారాజ్ మూవీలో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని టచ్ చేశాడని తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో మాస్ యాక్షన్ సీక్వెన్స్తో బాలయ్య మార్క్ హీరోయిజంని చూపిస్తూనే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సెంటిమెంటల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రాబోతున్న ఈ సినిమాపై హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా లెవెల్ని మరింత పెంచేలా మూవీ టీం ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ మాస్ ఆడియన్స్ని మెప్పిస్తే సెకండ్ సాంగ్ చిన్ని చిన్ని అనేది ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్కు లాక్కొచ్చే పనిలో ఉంది. ఇప్పుడు మూడవ సాంగ్ అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే ది రైజ్ ఆఫ్ డాకు పేరుతో టైటిల్ సాంగ్ని, ఫ్యామిలీ ఎమోషన్స్కి అద్దం పట్టేలా ఉన్న చిన్ని సాంగ్ని రిలీజ్ చేశారు. ఆ రెండింటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ సింగిల్గా దబిడి దిబిడి సాంగ్ని రూపొందించారు. జై బాలయ్య అనే స్లోగన్తో ఇప్పటికే ఒక సాంగ్ వచ్చింది. ఇక బాలయ్య విలన్లకి వార్నింగ్ ఇచ్చే డైలాగ్తో తమన్ ఒక సాంగ్ని కంపోజ్ చేశాడు. ఆ పవర్ఫుల్ డైలాగ్నే సాంగ్ లిరిక్గా వాడుతున్నారు. తమన్ ఈ సాంగ్ని తన స్టైల్లో కంపోజ్ చేసి అద్దరగొడతాడని ఫ్యాన్స్ అంచనా కూడా వచ్చేశారు. డాకు మహారాజ్ మాస్ యాక్షన్ మూవీగా రానుంది. దానికి తగ్గట్టే మాస్ మసాలా సాంగ్ని కూడా పెట్టారు. బాలయ్య సినిమాకి తమన్ అందించే మ్యూజిక్, బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాలయ్యకి నెవర్ బిఫోర్ ఎలివేషన్ ఇస్తాడు తమన్. ఇతర హీరోల సంగతి కాసేపు పక్కన పెడితే బాలయ్య సినిమా అంటే చాలు పూనకాలతో ఊగిపోయి రెచ్చిపోతాడు తమన్. డాకు అనే టైటిల్ సాంగ్ నందమూరి ఫ్యాన్స్కి ఎక్కేసింది ఆల్రెడీ. ఈ సాంగ్ కూడా అంతకు మించే ఉంటుందని స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మరీ ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సాంగ్లో ఊర్వశి రౌటేలతో చిందు తక్కబోతున్నాడు బాలయ్య. ఊర్వశి రౌటేల కిర్రాక్ అందాలు, బాలయ్య మాస్ ఎనర్జెటిక్ స్టెప్పులతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమనే మాట వినిపిస్తుంది. ఈ సంక్రాంతి సీజన్లో బాలయ్య గర్జన నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వరుస ప్రమోషన్స్ అండ్ ప్రోమోలు చూస్తేనే అర్థమవుతుంది ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్కి దబిడి దిబిడేని. వరుస విజయాలతో ఫుల్ రైజింగ్లో దూసుకుపోతున్న బాలయ్య టాలెంటెడ్ మాస్ డైరెక్టర్ బాబీతో డాకు మహారాజ్ మూవీ కంప్లీట్ చేశాడు. బాబీ చెప్పినట్టుగానే ఈ మధ్యకాలంలో ఇంతవరకు ఎవరు కూడా బాలయ్యని చూపించని విధంగా ప్రజెంట్ చేస్తున్నాడని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇదే ఇంపాక్ట్ రేపు థియేటర్లో కూడా ఉంటే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. మరి డాకు మహారాజ్ దబిడి దిబిడి సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.